తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న కేటీపీఎస్ కర్మాగారం ప్రస్తుతం అక్రమార్కులకు కల్పతరువుగా మారింది. కేటీపీఎస్లోని కొందరు అధికారులు జెన్కో ఉన్నతాధికారుల సపోర్ట్ ఉండడంతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యుత్ ఉత్పాదన కోసం సంస్థలో కోట్ల రూపాయల విలువ చేసే పనిముట్లు, యంత్రాలు, కేబుల్స్ వినియోగిస్తుంటారు. వీటిలో విలువైన సామాగ్రిని స్క్రాప్ పేరుతో బయటకు తరలిస్తున్నా పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. సంస్థ సంపదను దోచుకున్న వారికి అధికారులు ప్రత్యక్షంగా సహకరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో బీజం పోసుకున్న స్క్రాప్ తరలింపు స్కామ్ పట్ల ప్రస్తుతం ప్రభుత్వంలోని అధికారులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సంబంధించి మూతపట్టడం జరిగింది. దానిలో ఉన్నటువంటి స్క్రాప్ని ఆక్షన్కి పెట్టారు. అది 2022లో, అంటే గత ప్రభుత్వ కాలంలో. అందరికీ అనుమానం ఏమిటంటే టెక్నికల్గా దాదాపు 2000 కోట్ల విలువ చేసేటువంటి ఎక్విప్మెంట్, పరికరాలు, మషన్స్, వాటన్నిటిని కూడా కేవలం 400 కోట్ల చిల్లరకి అమ్మటం, ఆక్షన్ పెట్టడం జరిగిందనేది ఆరోపణలు. ఆ ఆరోపణకు సంబంధించి వాళ్ళు అసలు దీన్ని అసెస్ చేసే, వాల్యూని అసెస్ చేసే కంపెనీ ఎవరు నియామకం చేశారు, ఇవన్నీ కూడా విచారణలో తేలాల్సి ఉంది. గవర్నమెంట్ అంటే సేమ్ కంపెనీ నుంచి సేమ్ కంపెనీ వాళ్ళే విచారణ చేస్తే ఈ వాస్తవాలు ఎట్లా వస్తాయి? ఇదంతా గందరగోళంగా ఉంది. నేను ఖచ్చితంగా ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా తీసుకెళ్తాను, రైజ్ చేస్తాను. నేనుగా ఒక శాసనసభ్యునిగా, మీరు కూడా బాగా స్పందించారు, పాత్రికేయులు కూడా. మీ స్పందన చూసిన తర్వాతే మేము ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇప్పుడుగా న్యాయం జరుగుతుందేమో చూద్దాం. ఏది ఉన్నా సరే మళ్ళీ ఫైనల్ నా డిమాండ్ ఏంటంటే మళ్ళీ ఈ ఎపిసోడ్ మొత్తం పైన విచారణ చేయడానికి కమిటీ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఏదైతే టెండర్ నిబంధనలు ఉన్నాయో, అంటే టెండర్ నిబంధనలోనే భూమి లోపల పరికరాలు ముట్టుకోవద్దని చెప్పని క్లియర్ గా నిబంధన ఉన్నప్పటికీ వాటిని పాతగా వేసి సుమారు ప్లాంట్ నుంచి 8 కిలోమీటర్ల దూరం వరకు తువ్వకాలు చేసి దాంట్లో నుంచి అల్యూమినియం, కాపరు, కేబుల్ కూడా తీసుకొని పోయి అమ్ముకున్నానని ఆరోపణలు ఉన్నవి. అదే రకంగా మనం చూసుకుంటే ఇక్కడ కేటీపీఎస్ యాజమాన్యానికి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది ఏం తీసుకుపోతాను, ఎంత తీసుకుపోతాను అనే పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఆయన సొంత సెక్యూరిటీ, అంటే ఇక్కడ ఇంతమంది యువకులు ఉన్నా కూడా అటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా సొంత సెక్యూరిటీని పెట్టుకొని ఇష్టరీతిన తోలుకపోయి కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిండు. నాటి ప్రభుత్వ పెద్దలు ఆనాడు కేటీపీఎస్ లో ఉన్నటువంటి అధికారులు, పై స్థాయి అధికారులందరి మీద కూడా విచారణ జరిపించాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కొత్తగూడెం విద్యుత్ థర్మల్ పవర్ స్టేషన్, ఏ స్టేషను, సిబి అనే పాత ప్లాంట్స్, ఓఎండ్ఎం పరిధిలో ఉండే ఆ ప్లాంట్స్ అవి కాలపరిమితి అయిపోయిందని ఈ మధ్యకాలంలో వాటికి టెండర్లు కోట్ చేశారు. 485 కోట్లకి ఈ టెండర్లు పిలవడం జరిగింది. వాస్తవంగా దాని విలువ చూస్తే 2000 కోట్ల రూపాయలు పైచిలకు విలువ ఉన్న దాన్ని అతి తక్కువగా ఈ టెండర్ ఎందుకు పిలిచారో అది గత ప్రభుత్వం దాని తప్పిదమన్నా కావాలి, లేదా అధికారుల మాయాజాలం అన్నా కావాలి. ఇది ఎవరు తిన్నారు? ఈ సొమ్మంతా ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారు. దీనిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, సమగ్ర సర్వే జరిపి ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా ఆ యొక్క నిధులు ఏవైతున్నాయో కాంట్రాక్టర్లు ఇచ్చిన టెండర్ పాడుకున్న వాళ్ళు కానివ్వండి, దానికి సంబంధించిన అధికారుల పైన కఠిన చర్యలు తీసుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్లపై కఠినంగా శిక్షించాలని, ప్రజల సొమ్ము ప్రజలకు ఉండేలాగా ఏర్పాటు